అసలు ఎవరు గెలుస్తారని క్లారిటీ అయితే అనిపించట్లేదు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్తున్నప్పుడు 100% పల్లె గెలుస్తున్నాడు. తను ఎంత సామా బ్యాచ్ వెళ్ళుకున్నా కూడా 100% పల్లె గెలుస్తున్నాడు. ఎందుకంటే మీరు చూస్తుంటే ప్రతి విషయంలో టాస్క్ విషయంలో కానీ తను ఏంటంటే చాలా మంది రైతు బిడ్డనే కాకపోయినా తన టాస్క్ లో ఈజ్ ఫస్ట్ క్యాప్టెన్ బిగ్ బాస్ అవ్వాలి. ఎవిక్షన్ బాస్ కూడా తనగా ఉన్నాడు. సో బాడీ బిల్డింగ్ కానీ మన ఇసుక టాస్క్ ప్రతి విషయంలో తన ప్రజలకు టచ్ అయ్యాడు బ్రో. 100% ప్రజలు తనని ఆదరిస్తారని కోరుకుంటున్నా. వీళ్ళకి ఎంతమంది సపోర్ట్ ఉన్నా కానీ వాళ్ళ పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉండొచ్చు. నిజం అమర్దీప్ గెలిచినా కూడా బంజార్ లిస్ట్ మళ్ళీ ఫ్లాట్ ఉంటాడు తప్ప మళ్ళీ పోతే పీకేదేం లేదు. అదే పల్లె ప్రశాంత్ తనకు వచ్చినప్పుడు ప్రజలకు ఇస్తాడు. సో నిజం మంచి వచ్చాడు, నిజం మళ్ళీ అఫ్సార్ లాగా కావాలనుకుంటున్నాం. తన డబ్బు ప్రజలకు ఇస్తాడు. సో నేను అనుకుంటే తన ప్రజలకు ఇచ్చి అందరినీ ఆదరిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే బ్రదర్, అయితే ఏమంటున్నారంటే పల్లవి ప్రశాంత్ గెలిస్తే ఒకవేళ నెక్స్ట్ టైం నుంచి సెలబ్రిటీలు రారు షోకి, అందరూ కామన్ మ్యాన్ లని తెచ్చి గెలిపించుకుంటే మేమెందుకు రావడం అని చెప్పారు అని చెప్పేసి బయట టాక్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు బ్రదర్? మరి ఓకే బ్రో, బిగ్ బాస్ అంటే సెలబ్రిటీస్ రావాలి అంతేగాని ఉద్దేశంలో అట్లా సెలబ్రిటీ చూసుకోండి రావాలి అని వచ్చేది ఇప్పుడు ఇన్నిసార్లు వచ్చినప్పుడు కామన్ మ్యాన్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ ఇంకోటి వస్తాడు. ఒక మనిషి వస్తున్నాడు, సెలబ్రిటీ 10 మంది వస్తున్నారు. అదట్లా సో నేనంటే బ్రో ఇది బిగ్ బాస్ అనేది సెలబ్రిటీ అడ్డా కాదు. సో మేము కామన్ మ్యాన్ మేము చూస్తేనే బిగ్ బాస్ సెలబ్రిటీ వాళ్ళు అయ్యారు. ఎవరైనా సరే మేము చూస్తేనే వాళ్ళు సెలబ్రిటీ అయ్యాడు. నాగార్జున కూడా పెద్ద మేము చూస్తేనే మా తాత వాళ్ళు మా నాన్న చూస్తేనే సెలబ్రిటీ. ఒక కామన్ మ్యాన్ ఆదరిస్తేనే ఎంత పెద్దవాడైనా సీఎం అయినా ఎమ్మెల్యే అయినా కామన్ మ్యాన్ ఓటేస్తేనే అవుతుంది. సో అలాంటి కామన్ మ్యాన్ అలాంటి కామన్ మ్యాన్ వద్దంటాం అంటే నిజంగా బిగ్ బాస్ షోగా బుక్కల్ షో అని చెప్పుకోవచ్చు. అంతేనా? అంటే ఇప్పుడు బిగ్ బాస్